బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 10 అంశము నీ ప్రవర్తన అంతటియందు వాక్యము సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని యేసు ప్రభువు చెప్పాడు. ఈ లోకంలో మనం దేవునికి కాని సిరికి కాని దాసులుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మన జీవితం మీద దేవునికి కాని సిరికి కాని అధికారం ఉంటుంది. మనిషి పుట్టిన తర్వాత దేవుని కంటే ముందే డబ్బు పరిచయం అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరి మీద డబ్బు పెత్తనం చేస్తుంది. డబ్బు లేనిదే ఏ పని జరగదు అని అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితాలలో దేవునికి ఉండే ప్రాధాన్యత అంతంత మాత్రమే. మనుష్యులు తమ జీవితాలలో దేవునికి ఇచ్చే విలువ ఎంత? ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మరలా నిద్రపోయే వరకు దేవుణ్ణి ఎన్నిసార్లు తలుచుకుంటారు? మనకి ఏదైనా దెబ్బ తగిలితే అమ్మా అనో అబ్బా అనో మన ప్రమేయం లేకుండానే అనేస్తాము. చిన్నప్పటి నుండి ప్రతి అవసరానికి తల్లిదండ్రుల మీద ఆధారపడటం వలన అది మనకు అలవాటైపోతుంది. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు తప్ప దేవుడా అని అనాల్సిన అవసరం చాలా అరుదుగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి తలుచుకొనేటంత సన్నిహిత సంబంధం ఎవరికీ ఉండదు. దేవునితో మన సంబంధం కేవలం ప్రార్థనల వరకే పరిమితమవుతుంది తప్ప మన ప్రవర్తనలో ఉండదు. పైకి దేవుని పట్ల భక్తిగా ఉన్నట్లు కనిపిస్తామే తప్ప మనసులో దేవునికి చోటియ్యము. అందుకే యేసు ప్రభువు ఒక సందర్భంలో ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని మత్తయి 7:22లో దేవుని పట్ల తమ ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేనివారి గురించి చెప్పాడు. మన ప్రవర్తన సరిగా లేకుండా మనం ఎంత మంచి పని చేసినా దేవుడు దానిని అంగీకరించడు. పైన చెప్పినవన్నీ చేయడం మనుష్యుల దృష్టిలో గొప్ప విషయాలైనప్పటికీ దేవుడు వారిని అంగీకరించకపోవడానికి కారణం వారి ప్రవర్తనే. ఇలాంటి కార్యాలు చేసేవారిని మనం ఎంతగానో పొగుడుతాము, వారే నిజమైన దైవజనులని భావిస్తాము. కాని దేవుడు వారిని అసహించుకోవడానికి కారణం వారి ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండకపోవడమే. దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తున్నామని భావించే వారి పరిస్థితే అలా ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుడు కోరుకునే విధంగా మనం నడవాలి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. మీకా 6:8. నీవు సరైన మార్గంలో నడవాలంటే నీ ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వాలి. అప్పుడు దేవుడు నీ ప్రవర్తన సరిచేసి సరైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. మరి నీ ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము సక్రమమైన మార్గంలో మమ్మును నడిపించుటకు మా ప్రవర్తన అంతటిపై నీకు అధికారం ఇచ్చే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.